ఎనర్జీకి ఉదాహరణ రవితేజ. మాస్ మహారాజుగా ఆయనకు ఇప్పుడున్న క్రేజ్ రావడం కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రల నుంచి దర్శకత్వ శాఖలో పనిచేసి పూరి జగన్నాథ్తో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో హిట్ కొట్టి ఇక వెనక్కి చూసుకోకుండా అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయ్యాడు. అయితే ఎప్పటి నుంచో రవితేజకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందని అందరికీ తెలిసిందే. అయితే హీరోగా బిజీ అవడంతో ఇప్పటికీ డైరెక్షన్ కోరిక తీరలేదు. ఇక తాజాగా నటిస్తున్న కిక్ 2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ ఆ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. దాంతో దొరికాడు కదా అని మీరు దర్శకత్వం ఎప్పుడు చేస్తారని అడిగారు మీడియా వారు. అందుకు సమాధానంగా ఖచ్చితంగా చేస్తాను, కానీ కొంత టైం పడుతుందని, తాను రాసుకున్న కథలు అలాగే ఉన్నాయి, వాటినే సినిమాగా తీస్తాను అని అన్నాడు. అంతేకాదు తన వద్ద ఓ మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఉందని, దాన్ని ఓ స్టార్ హీరోతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రవితేజ చెప్పాడు. ఇక కిక్ 2 విషయానికి వస్తే 2 భారీ హిట్ల తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమా గురించి కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న కిక్ 2 సినిమా కూడా కలెక్షన్ పరంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.